ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసినటువంటి మెలకువలు, ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం వ్యవసాయంలో ఇంకుడు గుంతల వల్ల లాభాలు, ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామ రైతు పెంటారెడ్డి ఇన్నారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువలు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త పుల్లుమాటి పంకజ్ మోహన్ గారు. రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువల గురించి తెలియచేయటానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త శ్రీమతి బి సౌందర్య గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి వచ్చేశారు. వారిని అడిగి రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి సౌందర్య గారు. నమస్తే సార్. అంటే ప్రధానంగా మన రాష్ట్రంలో వరి పంట అనేది ముఖ్యమైనది. మరి అదేవిధంగా వరిలో విత్తనోత్పత్తి ఎందుకు చేసుకోవాలి, దానివల్ల వారికి ఎలాంటి లాభం చేకూరుతుంది? వరి పంటలో కనుక ఆశించినటువంటి ఉత్పత్తి మరియు ఉత్పాదకత పొందాలంటే మనకు ముఖ్యమైనది ఏంటంటే నాణ్యమైన విత్తనము. ఈ నాణ్యమైన విత్తనము మనము గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో, అంటే ఉదాహరణకి మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ములుగు రోడ్డు వరంగల్ ఉంది, లేకపోతే విత్తనాన్ని అభివృద్ధి చేసేటువంటి సంస్థలు ఉన్నాయి, మనం TGSDC అంటాము. అలాంటి ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి సంస్థ లోపల కనుక నాణ్యమైన విత్తనాన్ని తెచ్చుకొని ఆ నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించుకొని ఈ శాస్త్రవేత్తలు ఇచ్చేటువంటి సూచనలతో వాళ్ళు ఇచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో శాస్త్రవేత్తలు చెప్పినటువంటి సూచనలన్నీ పాటించి నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసుకుంటే ఏమవుతుంది అని అంటే మనకి వచ్చే సీజన్ లోపల ఆ విత్తనాన్ని కొనుక్కోవడానికి అయ్యేటువంటి ఖర్చును మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇతర రైతులకు కూడా మనం ఆ విత్తనాన్ని, మనం ఉత్పత్తి చేసినటువంటి నాణ్యమైన విత్తనాన్ని ఇతర రైతులకు అమ్ముకోవడం వల్ల కూడా మనకు అదనంగా ఆదాయం వస్తుంది. ఇప్పుడు రైతు స్థాయిలోనే విత్తనోత్పత్తి కనుక చేసుకున్నట్లయితే మనకు 3 లాభాలు ఉన్నాయి. ఏంటిది అని అంటే, ఎవరో పండించింది, బయట వాళ్ళు పండించింది, అది మంచి విత్తనమో కాదో తెలియదు, అది డౌట్ ఉంటుంది. అలా డౌట్ పడకుండా, అలాంటి అపనమ్మకంగా ఉన్నటువంటి విత్తనం కాకుండా క్షేత్రస్థాయిలోనే నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసుకుంటే అది నాణ్యమైన విత్తనం అనేటువంటి నమ్మకం ఒకటి ఉంటుంది. ఇది మొదటగా నాణ్యమైన విత్తనాన్ని నేను ఉత్పత్తి చేసుకున్నటువంటి నమ్మకం ఉంటుంది. అంతేకాకుండా వచ్చే సీజన్ లోపల మనం విత్తనం కొనుక్కోవాలి, దానికి అయ్యేటువంటి ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. రెండొక అడ్వాంటేజ్ ఉంది దీనివల్ల. ఇంతేకాకుండా వేరే ఇతర రైతులకు విత్తనాలను అమ్ముకోవడం వల్ల ఏమవుతుంది, మనకు అదనంగా మనకు ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ విధంగా రైతులు క్షేత్రస్థాయిలోనే విత్తనోత్పత్తి చేసుకుంటే నాణ్యమైన విత్తనాన్ని చేసుకోవచ్చు, అంతేకాకుండా విత్తనానికి అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు, అంతేకాకుండా ఇతర రైతులకు అమ్మడం వల్ల ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా చేసుకుంటే మనము మంచి విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు, మంచి దిగుబడులు కూడా పొందవచ్చు. అంటే ప్రధానంగా విత్తనోత్పత్తి వల్ల రైతులకు ఇలాంటి లాభాలు చేకూరే అవకాశం ఉంది. మరి వరిలో విత్తనోత్పత్తి చేపట్టాలంటే
ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి రైతులు? ఎలాంటి రకాలు వాళ్ళకు బాగా అభివృద్ధి జరుగుతుంది? ఓకే, ఇప్పుడు మనం వరి పంట కనుక చూసుకుంటే మనం వరి పంటని 3 రకాలుగా విభజించుకోవచ్చు. 3 రకాలు ఏంటి అని అంటే మనకి దీర్ఘకాలిక రకాలు ఉంటాయి, మధ్యకాలిక రకాలు ఉంటాయి, స్వల్పకాలిక రకాలు ఉంటాయి. దీర్ఘకాలిక రకాలు అంటే మనకి 140 నుంచి 150 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది, వాటిని దీర్ఘకాలిక రకాలు అంటాం. మధ్యకాలిక రకాలు అంటే 130 నుంచి 135 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది, వాటిని మధ్యకాలిక రకాలు అంటాం. ఈ స్వల్పకాలిక రకాలు అంటే ఏంటి అని అంటే 120 నుంచి 125 రోజుల పంట కాలం కలిగి ఉంటాయి, వాటిని స్వల్పకాలిక రకాలు అంటాము. ఇప్పుడు దీర్ఘకాలిక రకాలను చూసుకున్నట్లయితే ఏమవుతుంది అని అంటే మనకు కొన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు వరంగల్ సిద్ధి అంటున్నాం ఇప్పుడు, అంటే WGL 44 అది దీర్ఘకాలిక రకం కిందకే వస్తుంది. మన BPT 5204 అది కూడా మనకి దీర్ఘకాలిక రకం కిందనే వస్తుంది. ఈ దీర్ఘకాలిక రకం కింద ఈ రకాలు వేసుకోవాలి. మధ్యకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు రుద్రూరు వరి 1200 అనేటువంటిది మధ్యకాలిక రకము, ఇంకా HMT సోనా అనేటువంటి మధ్యకాలిక రకము, ఈ రకాలు మధ్యకాలిక రకాల కిందకి వస్తాయి. అదే స్వల్పకాలిక రకాలను కనుక చూసుకున్నట్లయితే మనకి RNR 150448 అనేటువంటి రకము, ఇంకా WGL 962 అనే రకము, ఇంకా కూనారము 1638 అనేటువంటి రకము, జగిత్యాల 1798 అనేటువంటి స్వల్పకాలిక రకాలు మనకి అందుబాటు లోపల ఉన్నాయి. ఇవి సన్నగింజ రకాలు, ఇవి మనం సాగు చేసుకోవచ్చు. కానీ రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే మనకి ఎలనినో అనేటువంటిది ఉంది కాబట్టి ఎలనినోని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు ఇప్పుడు మనకి వర్షాలు ఎక్కువ కురవట్లేదు కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే దీన్ని దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక రకాలు అంటే 4 నెలల పంటను వేసుకుంటే బాగుంటుందని రైతు సోదరులను కోరుకుంటున్నాను. మనకి ఎక్కువ సాగునీరు లేదు కాబట్టి ఇప్పటివరకు అయితే వర్షాలు ఎక్కువ పడలేదు కాబట్టి స్వల్పకాలిక రకాలు వేసుకుంటే బాగుంటుందని నేను సూచిస్తున్నాను. నీటి ఎద్దడి ఉంది కాబట్టి స్వల్పకాలిక రకాల వల్ల రైతులు లాభం చేకూరే అవకాశం ఉంటుంది. మరి విత్తనోత్పత్తి చేయడానికి విత్తుకునే సమయం ఏమిటి? మరి ఎలా విత్తుకోవాలి? ఎప్పుడు విత్తుకోవాలి? ఇప్పుడు మా ప్రాంతీయ పరిశోధన స్థానం నుంచి ఇప్పుడు మన సిద్ధి అనేటువంటి రకాలు రైతు సోదరులు కొందరు మేలోనే కొనుగోలు చేశారు. ఇప్పుడు అట్లా ఒకవేళ దీర్ఘకాలిక రకాలను కనుక వేసుకోవాలి, మాకు నీరు కోసం ఎలాంటి నీటి ఎద్దడి ఏం లేదు, నీరు అందుబాటు లోపల ఉంది కాబట్టి అలాంటి నీరు అందుబాటులో ఉన్నటువంటి రైతులు ఆల్రెడీ విత్తనం దీర్ఘకాలిక రకాలు కనుక కొనుక్కున్న రైతులు ఏం చేయాలి అంటే మే చివరి నుంచి జూన్ 10 వరకే మనం నార అనేది పోసుకోవాలి. ఏది దీర్ఘకాలిక రకాలకి ఎప్పుడు మే చివరి నుంచి జూన్ 20 వరకే, మే చివరి నుంచి జూన్ 20 వరకే మనం విత్తనాన్ని అలుక్కోవాలి దీర్ఘకాలిక రకాలకు మాత్రం. మళ్ళీ చెప్తున్నాను, మే చివరి నుంచి జూన్ 20 వరకు దీర్ఘకాలిక రకాలను నార్లు పోసుకోవాలి. అదే మధ్యకాలిక రకాలు కనుక తీసుకున్నట్లయితే మనకు జూన్ 20 నుంచి జూలై 15 వరకు మధ్యకాలిక రకాలను విత్తుకోవాలి. అదే స్వల్పకాలిక రకాలను కనుక చూసుకున్నట్లయితే మనకి జూలై 15 నుంచి ఇక జూలై చివరి వరకు, అంటే ఇప్పుడు ఈ నెల చివరి వరకు, ఇప్పుడు ప్రజెంట్ అవకాశంగా ఉంది, ఈ నెల చివరి వరకు మనం స్వల్పకాలిక రకాలు వేసుకోవాలి. మనకు నీరు అన్ని రకాలుగా ఉంది, నీటితో ఎలాంటి సమస్య లేదు అనుకున్న రైతులైతే దీర్ఘకాలికమైన మధ్యకాలిక రకాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వాతావరణంలో కూడా వర్షాలు తక్కువ ఉన్నాయి, కొంచెం మేము వర్షం మీదనే ఆధారపడి వేసుకుంటాము అనుకున్న రైతులు స్వల్పకాలిక రకాలు వేసుకోండి. ఇంకా మనకు సమయం ఉంది, ఈ నెల చివరి వరకు మనకు సమయం ఉంది కాబట్టి స్వల్పకాలిక రకాలు నార్లు పోసుకోవచ్చు ఈ నెల చివరి వరకు. అంటే ఇప్పుడు నార్లు పోసుకోవాలన్నారు, విత్తన మోతాదు ఏమైనా ఉందా? దానికి ఎంత మోతాదులో విత్తనాలు తీసుకోవాలి? ఇప్పుడు మనము విత్తనాలు సన్నగింజ రకాలు అనుకోండి, సన్నగింజ రకాలు మాత్రం మనం 20 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. సన్నగింజ రకాలు తీసుకుంటే 20 కిలోలు అనేది మన ఒక ఎకరానికి 20 కిలోలు సన్నగింజ విత్తనం అనేది సరిపోతుంది. అదే దొడ్డి గింజ తీసుకున్నట్లయితే 25 కిలోలు ఒక ఎకరానికి, దొడ్డి గింజ రకాలు తీసుకుంటే 25 కిలోలు ఒక ఎకరం పొలంకి మనకు ఆ నారు సరిపోతుంది, ఆ విత్తనం అనేది సరిపోతుంది. ఇదే విత్తనం మోతాదు. మళ్ళీ చెప్తున్నా, సన్నగింజ రకాలకు మాత్రం 20 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. దొడ్డు గింజ రకాలైతే మాత్రం 25 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది.
అదేవిధంగా మరి వరి విత్తనోత్పత్తిలో మొక్కల సాంద్రత కూడా ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా? రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే మనము నాటు పెట్టడానికి గుత్తలకు అని ఇచ్చేస్తారు. గుత్తలకు ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు కూలి వాళ్ళు తొందరగా అయిపోవాలి కాబట్టి కొంచెం దూరం దూరం పెడతా ఉంటారు. అట్లా దూరం పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనకి మొక్కల సాంద్రత అనేది తక్కువగా పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు మొక్కలు ఎక్కువ ఉంటేనే మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. వాళ్ళు పని అయిపోవాలని దూరం దూరం పెడతారు. అప్పుడు ఏమవుతుంది, మొక్కల సాంద్రత అనేది తక్కువ వస్తుంది కాబట్టి మనకు దిగుబడి అనేది కూడా తక్కువగా వస్తుంది. కాబట్టి ఏం చేయాలి అంటే మనము రకాలు అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాం దీర్ఘకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు అని. దీర్ఘకాలిక రకాలను కనుక నార్లు పోసుకొని నాటు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఒక చదరపు మీటర్కి 33 మొక్కలు పడాలి. ఒక చదరపు మీటర్కి అంటే 33 కుదుళ్ళు అనేటివి రావాలి ఒక చదర మీటర్ చూసుకుంటే. అది దీర్ఘకాలిక రకాలకు. ఎందుకంటే పంట కాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పంట అనేది దుబ్బు చేస్తానికి కొంచెం సమయం కావాలి కాబట్టి కొంచెం స్థలం కూడా కావాలి కాబట్టి మొక్కకు మనకి ఒక చదరపు మీటర్ చూసుకున్నట్టయితే మనకి ఎంత అంటే 33 కుదుళ్ళు అనేటివి పడాలి. ఒక వరుస చూసుకుంటే మాత్రం వరుసకి 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చూసుకోవాలి. మొక్కకు 15 సెంటీమీటర్లు ఉండేటట్టుగా చూసుకోవాలి. అదే మధ్యకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక చదరపు మీటర్కి 44 మొక్కలు పడాలి. అదే స్వల్పకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక చదరపు మీటర్కి 66 కుదుళ్ళు వచ్చేలాగా చూసుకోవాలి. 66 వచ్చేటట్టు చూసుకోవాలి. అంతేకాకుండా మొక్కకి వరుసకి మనకి 15 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా చూసుకోవాలి. ఈ విధంగా ఒక చదరపు మీటర్కి స్వల్పకాలిక రకాలైతే 66 కుదుళ్ళు పడేటట్లు చూసుకున్నాం అనుకోండి, మనకి మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఆ మొక్కల సాంద్రత ఉన్నట్టుగానే దిగుబడి కూడా మనకి అధికంగా ఉంటుంది. ఇలా కాకుండా మనం అంతకంటే తక్కువ మొక్కలు కనుక ఒక చదరపు మీటర్కి వేసుకుంటే ఏమవుతుందంటే మనకు దిగుబడి అనేది తగ్గిపోతుంది. కాబట్టి కొంచెం నాటు పెడుతున్నప్పుడు మనము దగ్గరుండి రైతు సోదరులు ఎలాగో దగ్గరుండి చేపిస్తారు, కాకపోతే ఇంకో కొంచెం జాగ్రత్తగా ఉండి మనకు మొక్కల సాంద్రత అనేది ఎక్కువ పడేటట్టుగా చూసుకోవాలి మనకు దిగుబడి ఎక్కువ రావాలి అనుకున్నప్పుడు. అంటే ఈ వరి విత్తనోత్పత్తిలో కలుపు యాజమాన్యానికి కూడా ప్రాధాన్యత ఉంటుందా? మరి ఎలా చేపట్టాలి కలుపు యాజమాన్యాన్ని? ఓకే, మనము నారు పెట్టిన తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల ప్రెటిలాక్లోర్ అనేటువంటి కలుపు మందు దొరుకుతుంది మనకి. ఈ ప్రెటిలాక్లోర్ అనేటువంటి కలుపు మందు ఎంత అని అంటే మనకి 500 నుంచి 600 మిల్లీలీటర్లు అనేది ఒక ఎకరానికి సరిపోతుంది. ఈ 500 నుంచి 600 మిల్లీలీటర్ల ప్రెటిలాక్లోర్ మందుని 20 కిలోల ఇసుకలో కలిపి మనం పొలమంతా చల్లుకున్నాం అనుకోండి, మనం కలుపును అనేది నివారించవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఒకవేళ రైతు సోదరులు నాటుకున్న తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల ప్రెటిలాక్లోర్ వేయలేకపోయినారనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే నాటుకున్న తర్వాత 15 నుంచి 20 రోజుల లోపల మనకి ఇప్పుడు గడ్డి జాతి మొక్కలు కానీ లేదంటే వెడల్పాకు జాతి మొక్కలు కనిపించినాయి అనుకోండి, అప్పుడు బిస్పైరిబాక్ సోడియం అనేటువంటి మందు దొరుకుతుంది. ఆ మందుని ఒక 100 మిల్లీలీటర్ల మందు ఒక ఎకరానికి సరిపోతుంది. కాబట్టి 100 మిల్లీలీటర్ల మందులు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి గడ్డి జాతి మొక్కలైనా వెడల్పాకు జాతి మొక్కలు ఏమైనా ఉంటే వాటిని మనము నివారించవచ్చు. వరి విత్తనోత్పత్తిలో కేలీలు కానీ బెరుకులు కానీ ఎలా ఏరవేయాలి, ఏమైనా పద్ధతులు ఉన్నాయా దానికి? రైతు స్థాయి లోపల విత్తనోత్పత్తి చేపట్టినప్పుడు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటి అంటే బెరుకులు ఏరేయడమే. ఇప్పుడు రైతులందరూ కూడా మనకి వరి సాగు చేస్తారు. అందరూ వరి సాగు చేసేది ఒకటేలాగా ఉంటుంది. అందరూ కూడా మనం అనుకున్న టైంలోనో నార్లు పోస్తారు. నార్లు పోసుకున్న తర్వాత 25 రోజుల వయసు ఉన్నటువంటి నారునే నాటు పెట్టుకుంటారు. కలుపు మందులు వేస్తారు. ఏమైనా పురుగులు తెగుళ్ళు వస్తే ఆ మందులు వేస్తారు. అందరూ సమానమే చేస్తారు. కానీ విత్తనోత్పత్తి చేపట్టినప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే బెరుకులను ఏరివేయడం. ఈ బెరుకులను ఏరివేయడం అనేది 3 దశలలో చేయాలి. మనం 3 దశలలో ఎప్పుడెప్పుడు అంటే దుబ్బు చేసే దశ లోపల చేయాలి, మనం పూత దశలో చేయాలి, గింజ గట్టి పడే దశ లోపల. ఈ 3 దశల లోపల మనము బెరుకులను లేదంటే కేలీలను ఏరవేయాలి. ఎలా అంటే దీనికి ఎట్లా చేసుకోవాలి అని అంటే ఉదాహరణకు నేను చెప్తా. ఇప్పుడు మనము ఉదాహరణకి వరంగల్ 962 విత్తనోత్పత్తి చేయాలనుకుంటున్నాం. మనం పొలంలో చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ రకం గురించి మనకు తెలిసి ఉండాలి.
అంటే ఆ రకము దాని రంగు ఎలా ఉంటుంది, ముదురాకు పచ్చగా ఉంటుందా, లేత ఆకుపచ్చ రంగు లోపల ఉంటుందా, లేదంటే దాని పోటాకు ఎలా ఉంటుంది, పోటాకు నిర్మాణం వెడల్పుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా, లేకపోతే గింజ ఎట్లా ఉంటుంది, రంగు ఎలా ఉంటుంది, సన్నగా ఉంటుందా, దొడ్డుగా ఉంటుందా, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. మనం విత్తనోత్పత్తి చేయాలని వాటి మీద అవగాహన కలిగి ఉండాలి. అవగాహన కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం ఇంతకుముందు సీజన్ లోపల వరే వేసుకుంటాం, ఆ పొలం లోపల వేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి మొలకలు గింజలు ఏమైనా పడిపోయి ఉంటే అవి మొలకెత్తుతాయి. మనము విత్తనోత్పత్తి చేయాలనుకున్నవి కూడా మనం వేసినాం అనుకోండి, ఆ పోయిన సీజన్ లోపల వేసిన గింజలు ఇప్పుడు మనం వేసుకున్నాయి రెండు కలిసిపోతాయి. కలిసిపోయినప్పుడు మనకి అంటే దీని మీద ఇప్పుడు మనం 962 అనేటువంటి రకం మీద మనకు అవగాహన ఉందనుకోండి, పాత సీజన్లో వేసినటువంటి దాన్ని మనం గుర్తించగలుగుతాం. అరే ఇది ఇంతకుముందు సీజన్ లోపల వేసినటువంటి వరి రకము, దీన్ని తీసేయాలి బెరుకులు అని చెప్పేసి తీసేస్తాము. ఒకవేళ దీని మీద అవగాహన లేదనుకోండి, మనం అన్నీ కలిపేస్తాము. కాబట్టి మనం ఏదైనా విత్తనోత్పత్తి చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ రకానికి సంబంధించినటువంటి గుణగణాలు అనేటువంటి మనకు తెలిసి ఉండాలి. ఇవి దుబ్బు చేసే సమయం అంటే అది పిలికలు ఎలా వేస్తుంది, దీని ఎత్తు ఎట్లా ఉంటుంది, దీని అంటే రంగు లేత రంగులో ఉందా, ముదురు రంగులో ఉందా చూసుకోవాలి. అట్లా కాకుండా వేరేలాగా ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, వాటిని బెరుకుల్లాగా గుర్తించేసి మొక్కకు మొక్క మొత్తం వేర్లతో సహా తీసి పడేసేయాలి బయట. అది మనం దుబ్బు చేసే దశలో. రెండో దశ ఎప్పుడంటే పూత దశ లోపల. పూత దశలో ఏంది అని అంటే, మనము మన పొలం లోపల అన్నీ ఒకటేసారికి పూతకొచ్చినాయా, లేకపోతే రావాల్సిన రకం కంటే కూడా ముందు పూతకొచ్చిందా, లేకపోతే ఆలస్యంగా పూతకొచ్చిందా చూసుకొని ఒకవేళ ముందు పూతకొచ్చినా లేదంటే ఆలస్యంగా పూతకొచ్చినా కూడా మొత్తం ఆ మొక్కల వేర్లతో సహా తీసి బయటపడేసాలి. ఇది రెండో దశ. మూడో దశ గింజ గట్టి పడే దశలో ఏమవుతుందంటే, గింజ గొలుసు ఎలా ఉంది, దాని పోటాకు ఎలా ఉంది, పోటాకు నిర్మాణం ఎలా ఉంది, గింజలు పొట్టిగా ఉన్నాయా పొడుగ్గా ఉన్నాయా ఎట్లా ఉన్నాయి, గొలుసు ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. అలా కాకుండా వేరేలాగా ఉందనుకోండి, దాన్ని బెరుకుల్లాగా గుర్తించేసి మనము మొత్తం వేర్లతో సహా తీసి బయటపడేసేయాలి. ఈ విధంగా మనం 3 దశల లోపల, ఒకటి దుబ్బు చేసే దశ లోపల, రెండోది మనం పూత దశ లోపల, మూడోది గింజ కట్టే దశ లోపల, ఈ 3 దశ లోపల మనము బెరుకులను గుర్తించి వాటిని ఏరవేయాలి. ఈ విధంగా చేసుకుంటే మనము విత్తనోత్పత్తి లోపల నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. ఇంతవరకు రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త శ్రీమతి బి సౌందర్య గారు మా రైతు సోదరు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. శ్రోతలు ఇంతవరకు రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో పాటించవలసినటువంటి మెలకువలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి, వ్యవసాయంలో ఇంకుడు గుంతల వల్ల లాభాలు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామ రైతు పెంటారెడ్డి ఇన్నారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్ గారు. నమస్కారం అండి, పెంటారెడ్డి ఇన్నారెడ్డి గారు. మీరు సింగారం గ్రామంలో వ్యవసాయం చేస్తా ఉన్నారు. ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తా ఉన్నారు? మేము మేజ్, పత్తి, చిల్లి, టర్మరిక్, ఈ పండ్ల తోటలు, పప్పాయ, రేగు. ఇప్పుడు ఇక్కడ పప్పాయ కనబడుతుంది కదా, ఎన్ని రోజులు పెట్టేది మీరు? మేము 1 వీక్ అయింది సార్. 1 వీక్ అయింది. 1 వీక్ అయింది. అంటే ఈ పప్పాయని ఎన్ని సంవత్సరాలు పెడుతున్నారు? మేము ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి పెడుతున్నాం సార్. ఎన్ని సంవత్సరాలు కూడా తీసి పెట్టాలి మళ్ళీ పప్పాయ అంటే? అది మనకు వైరస్ ఏం రాకుండా ఉంటే 2 ఇయర్స్ ఉంటుంది సార్. 2 ఇయర్స్ క్రాప్? 2 ఇయర్స్ వస్తుంది. వైరస్ ఏమన్నా వస్తే తీసేయాలి సార్ ఏమట్టి. దాన్ని చూసి ఆ మొక్కలన్నీ తీసేసి మళ్ళీ, ఎందుకంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వస్తుంది కాబట్టి తీసేయాలి. అంటే ఖర్చు బాగా వస్తుందా పప్పాయ పెట్టడానికి? పప్పాయకి మొక్కలకి ఒక్కొక్క మొక్క మనకి 15 రూపాయలు పడుతుంది సార్. 15 రూపాయలు పడుతుంది. మొక్కలు కాస్ట్ ఏం అనిపించదు కానీ సార్, ఈ వైరస్ రాకుండా మందులు కొట్టుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ పప్పాయికి వైరస్.
వైరస్ బాగా వైరస్, పిండి నల్లి, ఈ రెండు రాకుండా చూసుకోవాలి. చూసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. అంటే మీరు దీంతో పాటు ఇంకుడు గుంటలు కూడా పెట్టుకున్నారు కదా మీ పొలంలో? అవును సార్. వ్యవసాయ క్షేత్రంలో. మరి ఇంకుడు గుంటను ఏ సైజులో పెట్టారు, ఎలా పెడితే మీకు లాభదాయకంగా ఉంటుంది అది? మేము అప్పుడు 25 గుంటల్లో చేసినాం సార్ ఇంకుడు గుంట. మాకు ఎప్పుడన్నా నైట్ నీళ్లు, బోర్ నీళ్ళు అందులో పోపించుకొని, డే బోర్ నీళ్ళు వేరే పోతాయి, మళ్ళీ నైట్ పోసిన నీళ్లు వేరే చేనికి పోతాయి సార్. అట్లా మనకి పారకం అనేది ఈజీ అవుతుంది అన్నట్టు. మళ్ళీ ఒకటి సేఫ్టీ ఏంటంటే పగులే కట్టుకోవటం, నైట్ కట్టుడు, నైట్ ఇబ్బంది లేకుండా డే టైంలోనే పని చేసుకోవచ్చు అన్న ఇంకుడు గుంట వల్ల. అవును సార్. అంటే ఈ వర్షం నీళ్ళు కూడా వచ్చాను, వర్షం నీళ్ళు కూడా వస్తాయి సార్ అందులో వచ్చి అందులో స్టోర్ అయినాక ఎక్కువ అయితే మళ్ళీ బయటకి చెర్లోకి పోతాయి. ఇది నిండినాక చెర్లోకి పోతాయి. ఇది మీ ఇంకుడు గుంట నిండింది అనుకోండి, ఎన్ని ఎకరాలకు మీకు సరిపోతుంది అది? 10 ఎకరాలకు వస్తుంది సార్. 10 ఎకరాలు పారుతుంది. 10 ఎకరాలు పారుతుంది. అంటే మీకు ఈ నీటి ఎద్దడి ఉన్నా గానీ మీకు సమస్య ఉండదు, నీటి సమస్య ఉండదు, సమస్య ఉండదు సార్. ఎంత ఖర్చు వచ్చిందండి ఇంకుడు గుంట చేసుకోవడానికి మీకు? అప్పుడు మనకి మేము తీసి 15 సంవత్సరాలు అయింది సార్. 15 సంవత్సరాలు ఉన్నది ఇంకుడు గుంట. అప్పుడు 40,000 అయినాయి సార్. అప్పుడు ఇట్నే బోర్లు పడక, బాయిలు దవ్వుతే పడక ఇక అట్లా ప్లాన్ చేసినాం. ఉన్న బోర్లతో ఎట్లా చేయాలి ఏంది అనేది ఆలోచన చేసి చేసినాం. అంటే ఇంకుడు గుంట వల్ల నీరు అనేది మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది సార్. 365 రోజులు ఉంటుంది. మేమే అప్పుడప్పుడు సమ్మర్లో ఎండ పెడతాం. మార్చిలో మొత్తం నీళ్లు తీసేసి ఇట్లా ఎండ పెడతాం సార్. అంటే అలా మట్టి కూడా తీస్తూ ఉంటారు? తీయం సార్. మట్టి తీస్తే నీళ్లు ఉండవు, మొరం వస్తుంది కదా, గుంజుకపోతాయి అన్న. కాబట్టి అట్లనే దాన్ని ఏం చేయరు కానీ ఎండనిచ్చి మళ్ళీ నీళ్ళు నింపుతాం. అంటే దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా? ఏముండదు సార్. ఒకసారి గుంట తీసుకుంటే అయిపోతుంది అంతే. అంటే ఇప్పుడు బొప్పాయితో పాటు బేరాపిల్ కూడా పండిస్తా ఉన్నారు కదా? అవును సార్. అది ఎంతకాలం నుండి పండిస్తా ఉన్నారు? అది ఇప్పుడు 5 years అయిపోయింది సార్. 6th year ఇప్పుడు. 6th year ఇప్పుడు? అవును సార్. ఇది కూడా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కాపు వస్తుంది? అంటే తీసేయాలి, ముక్కలు కొత్తవి పెట్టుకోవాలి? అవి మన ఇష్టం సార్. చాలా రోజులే ఉంటాయి. అది మొండి జాతి సార్. రేగు అసలు సావు అనేది ఉండదు దానికి. కాబట్టి ఒకసారి పెట్టుకుంటే మనకు లైఫ్ టైం ఉంటుంది. ప్రతి సంవత్సరం మనం మొక్క కట్ చేయాలి. 1 feet వదిలిపెట్టి కట్ చేయాలి. మళ్ళీ దానికి చిగుర్లు వస్తాయి. చిగుర్లు వచ్చినాక అందులో 2 మంచి ఎన్నుకోవాలి సార్. కదమి అన్ని తీసేయాలి. అట్లా ఒక 10 సార్లు వస్తాయి. ఆగస్టు దాకా వస్తూ ఉంటాయి. పూతకు వచ్చేదాకా వస్తూనే ఉంటాయి సార్ ఇగుర్లు. అప్పుడు దాకా తీసేస్తూనే ఉండాలి. 2 మాత్రమే కాపాడుకోవాలి. 2 కాపాడుకోవాలి. కదమి అన్ని తీసేయాలి. అంటే ఎప్పుడు కాత వస్తుంది దానికి? అది మనకి పూత అక్టోబర్లో వస్తుంది సార్. కాపు వచ్చేసి మనకి జనవరిలో స్టార్ట్ అవుతుంది. మార్చి ఎండింగ్ దాకా 3 నెలలు ఉంటుంది సార్. 3 నెలల్లో మీకు వస్తుంది. మళ్ళీ ఏప్రిల్ నుంచి మే 20 తర్వాత కట్ చేయాలి సార్. మళ్ళీ ముక్కలు తీసేయాలి మొత్తం. మళ్ళీ ముందు కట్ చేస్తే ఏమవుతుంది అంటే ముందు వస్తూ ఉంటాయి కాబట్టి మనకి వర్షాకాలంలో పూత వస్తే రాలిపోతూ ఉంటుంది. వర్షాకాలం తర్వాత పూత వస్తే మీకు చలికాలంలో బాగా కాత వస్తుంది అన్నట్టు. 2-3 నెలలు కాత మంచిగా వస్తుంది. 3 నెలలు వస్తుంది సార్. జనవరి, ఫిబ్రవరి బాగా వస్తుంది. మార్చిలో కొద్దిగా తగ్గుతుంది. దానికి ఖర్చు ఉంటుందా? ఖర్చు దానికి ఇదే సార్, పిండి నల్లి ఒకటి వస్తుంది. పురుగు రాకుండా కాపాడుకోవాలి సార్. దానికి ఒకటి మచ్చ రోగం వస్తుంది, నల్లది, అదొక తెగులు. అది రాకుండా మనం నాటి కొట్టుకోవాలి. 2-3 సార్లు నాటి కొట్టుకుంటే కంట్రోల్ అవుతుంది, సరిపోతుంది. చిన్నప్పుడే గుర్తించాలి, లేకపోతే కాయ పెరుగుతా అంటే మచ్చ పెరుగుతూ ఉంటుంది. కొద్దిగా ఉన్నప్పుడు చూస్తే ఇక మిగిలిన కాయ రాకుండా ఉంటుంది. అట్లా జాగ్రత్తలు పడతా ఉండాలంటారు. అంటే ఎంత వస్తుంది దిగుబడి బేరాపిల్ అనేది? ఒక్క చెట్టుకు వచ్చేసి మనకి 30 నుంచి 40 కిలోలు వస్తుంది సార్. మంచిగానే వస్తుంది సార్. మంచిగా అంటే రోజు తీస్తూ ఉండాలి? డైలీ. ఇలా 2 సార్లు తెంపుతాం కదా సార్. అట్నే వీక్లీ మొత్తం అయిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్. మన కాయ అంటే ఎల్లో కలర్ రోజు 3 పని ఉంటుంది సార్. 3 నెలలు. ఒకరు సీతగాడేం మొత్తం ఉంటాడు, 3 తెంపాలి. అంటే ఎంత ఆదాయం వస్తుందండి 1 ఎకరం మీద? రేటుని బట్టి సార్. పోయిన సంవత్సరం మంచిగానే వచ్చింది సార్, 5 lakhs వచ్చింది. అంటే ఎంత రేటు ఉంటే రైతుకు లాభదాయకం అది? అది మనం హోల్సేల్ అయితేనేమో 50 పైనే ఉండాలి సార్. రీటైల్ అయితే 100 అమ్ముతాం సార్. కాబట్టి రీటైల్ ఏంటంటే మనం గ్రేడింగ్ చేసి అమ్ముతాం కాబట్టి మనం 100 తీసుకుంటాం. అంటే ఇక మంచి ఫ్రూట్ ఇస్తాం. హోల్సేల్ అయితే అన్ని కలిపేస్తాం సార్.
కాబట్టి 50 వచ్చినా మీకు సరిపోతుంది. రిటైల్ అమ్మినప్పుడు మాత్రం 100 వరకు అంటే మీకు లాభదాయకం, రైతుకు లాభదాయకం. అంతే సార్. అంటే పెట్టుబడి పెట్టి కష్టపడ్డందుకు. అంతే సార్. అంటే ఇతర పంటలతో చూసుకుంటే ఈ బేర్ యాపిల్ అనేది లాభమేనా? మంచిగానే ఉంటుంది, సిస్టమేటిక్ గా చేయాలి సార్. మెయిన్ అది మనకు 3 నెలల క్రాపే కాబట్టి అది పూతకు వచ్చిన కాంచి దాన్ని కాపాడుకోవాలి. పూత రాలకుండా కానీ, పూత రాలకుండా, మచ్చ రాకుండా, పురుగు రాకుండా. ఇక దాన్ని ఎప్పటికి మన మిర్చిని ఎట్లా చూసుకుంటామో దాన్ని అట్లా చూసుకోవాలి. ఆ 3 నెలలు బాగా. ఇక కాయ అయినాక కూడా పురుగు తొందరగా వస్తూ ఉంటుంది. కాయ మీద కూడా వస్తుంది, పొక్క పెడితే కానీ మనకు కనపడదు. అప్పుడు మనకు మార్కెట్లో రేట్ రాదు. మనం దాన్ని ఇంపార్టెంట్ గా చూసుకోవాలి సార్. అది ఎలా గుర్తిస్తారు దాన్ని అప్పుడు మీరు? ఇక మనకి అంటే మాకు అర్థం అయిపోయింది సార్, ఆ కాయ అనేది మనకి అదే కనబడదు అన్నారు కదా, గుర్తుపట్ట అంటే మనం తుంచి చూస్తాం సార్. ఒక్కొక్క కాయ అప్పుడు మధ్య మధ్యలో చూస్తూ ఉంటాం. కొద్దిగా డౌట్ వచ్చినా ఇక మళ్ళీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మందు కొట్టినా కూడా మళ్ళీ 3-4 డేస్ కాయలు దింపం. ఒక రౌండ్ అయిపోయినా కొడతాం సార్. కొట్టి మళ్ళీ 1 వీక్ దాకా, 1 వీక్ అంటే ఆగి మళ్ళీ మందు ప్రభావం తిన్న వాళ్ళకి రాకుండా ఆపుతాం. అంటే జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు దీంతో ఇప్పుడు బొప్పాయి అన్నారు, బొప్పాయి కూడా దిగుబడి బాగుందా మీకు? బొప్పాయి సార్ మంచిగా మనకి మంచిగా చెట్టు హెల్దీగా ఉండి కాస్తే క్వింటాల్ కాస్తుంది సార్. 100 kg ఇస్తుంది మనకి ఒక్క మొక్క పక్కా ఇస్తుంది సార్. అంటే ఏ రేట్ వస్తుంది బొప్పాయి కూడా మీకు? మేము హోల్సేల్ వచ్చేసి 15 నుంచి 20 రూపాయలు వేస్తాం సార్. ఇక అది మనం సొంతగా అమ్మలేము సార్. అది అంటే ఒక 3-4 ఈడికి వచ్చి తీసుకుపోతారు. ఒక్క ఆయనకి మటుకు మనం వేసి వస్తాం డైలీ. 15-20 రూపాయలు వస్తే లాభం. వీళ్ళు తీసుకుపోయేటోళ్ళు 6-7 ట్రేలా తీసుకుపోతారు. ఇక మనం హోల్సేల్ వేసేనే వాళ్ళు 20 ట్రేలు అయినా తీసుకుంటాం. అట్లా మనకి మార్కెట్ అయితే ఆగదు సార్, మనకు అలవాటు అయింది కాబట్టి. ఫ్రూట్స్ మీరు ఇవన్నీ రకాలు చేస్తున్నారు కాబట్టి జామ కూడా చేస్తారా? జామ చేసినాం సార్, పురుగు తట్టుకోలేక తీసేసినాం. అంటే ఈ 2 రకాలు అయితే కొద్దిగా రైతుకు ఇబ్బందికరంగా ఉండవు, జాగ్రత్త తీసుకుంటే లాభదాయకం, ఈజీ సార్. కాబట్టి ఈ 2 మంచిగా సాగు చేస్తాం. అవును సార్. సరే, మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. శ్రోతలు ఇంతవరకు వ్యవసాయంలో ఇంకుడు గుంతల వల్ల లాభాలు ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామ రైతు పెంటారెడ్డి ఇన్నారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో గాట్ బాంధలో गांठ बांध लो, बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। अभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.